ఈ ఊరి పేరు వచ్చేసి తరటావా. ఇక్కడ ఈ ఊరు నుంచి గుమ్మలూరు వెళ్తానన్నమాట. ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. ప్రస్తుతం నేను గుమ్మలూరు అనే ఒక గ్రామానికి వెళ్తున్నానండి. ఈ గ్రామంలోని ఒక అమ్మవారి గుడి అయితే ఉంది. ఈ అమ్మవారి పేరు వచ్చేసి మండోదరి అనమాట. ఈ మండోదరి అనే అమ్మవారు రావణాసుడి భార్య పేరు కూడా మండోదరియే అని మీరు అనుకోవచ్చు. ఆవిడేనండి. రావణాసుడి భార్యనే ఇక్కడ గ్రామదేవతగా ఇక్కడ ఈ ఊరి ప్రజలు ఆరాధిస్తున్నారనమాట ఎన్నో వందల ఏళ్ళ నుండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ గుడికి వెళ్దాం అని చెప్పేసి, ఆ అమ్మవారు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి నేను ఆ గుమ్మలూరు అనే గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారి గుడి ఏ విధంగా ఉందో, ఆ అమ్మవారు ఎలా ఉన్నారనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. ఆ వీడియో రేపు మార్నింగ్ 9 గంటలకి రిలీజ్ చేస్తానండి. ఈ వీడియో అనేది రేపటి వీడియోకి చిన్న ఇంట్రడక్షన్ అనుకోండి. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారు ఇక్కడ ఈ గుమ్మలూరు అనే గ్రామంలో ఏ విధంగా వెలిసారు, అసలు ఆవిడ చరిత్ర ఏంటనేది అక్కడ ఉన్న పెద్దలతోనే నేను మీకు చెప్పిస్తానండి ఆ వీడియోలోని. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ అమ్మవారికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర అనేది చేస్తారంటండి. అది ఈ సంవత్సరం 2026లో ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ 2029లో చేయడం జరుగుతుంది అనమాట ఆ జాతరని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఊరికి వెళ్ళిపోతున్నానండి నేను. ఆ ఊరికి వెళ్ళి ఆ అమ్మవారి గుడి ఏ విధంగా ఉందో, ఆ అమ్మవారు ఏ విధంగా ఉన్నారనేది మొత్తం పెద్ద వీడియో అనేది నేను చేస్తాను. ఆ పెద్ద వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. రేపు మార్నింగ్ 9 గంటలకి ఆ పెద్ద వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ చేస్తే కనుక. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్రజెంట్ నేనున్న లొకేషన్ చూడండి ఒకసారి. ఈ ఊరి పేరు వచ్చేసి తరటావా. ఇక్కడ ఈ ఊరు నుంచి గుమ్మలూరు వెళ్తానమాట. ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. చెరువు దగ్గర కూర్చున్నాను. ఇది వినాయకుడి గుడి అనమాట. చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.